హలో గాయ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. సో టుడే వ్లాగ్ వచ్చేసరికి కీర దోసకాయ తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, అంటే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ తినవచ్చు అని కూడా చూసేద్దాం. సో మానసిక ఒత్తిడి, ఊబకాయం, మలబద్ధకం వంటి వాటికి కొన్ని ఆహార పదార్థాలు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. అలాంటి వాటిల్లో కీరదోస ఒకటి. కీరదోసలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల పలు జబ్బులు సులభంగా నయమవుతాయి. అందుకే వీటిని ఎక్కువగా సలాడ్స్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా స్నాక్స్లా తింటుంటారు. కీరదోస ఉపయోగాలు ఏంటంటే, కీరదోస శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఊబకాయంతో బాధపడే వారికి కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదు, డయాబెటీస్ని నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలక పాత్ర. శరీరంలో చక్కెర నిల్వలను తగ్గించి షుగర్ను అదుపులో ఉంచుతుంది. చూసారా, షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందువల్ల షుగర్ ఉన్నవారు కీర తినాలని సూచిస్తూ ఉంటారు. కీరదోసకాయలో మాగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి విటమిన్లు ఉంటాయి. దీనిని తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరిగిపోయి మూత్ర సమస్యలు తగ్గుతాయి. కీరదోసలో క్యాన్సర్ని నిరోధించే గుణాలు కూడా ఉన్నాయండి. చూసారా, మనకి అతి భయంకరమైన వ్యాధి ఏంటంటే క్యాన్సర్. సో క్యాన్సర్ని కూడా నిరోధిస్తుందంట. దీనిలో ఉండే విటమిన్లు బ్లడ్ ప్రెషర్ని తగ్గించి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా సహకరిస్తాయి. సో చూసారా, బ్లడ్ ప్రెషర్ తగ్గించి రక్త ప్రసరణ అనేది సక్రమంగా జరిగేలా చేస్తుంది. క్యాన్సర్కి యూజ్ అవుతుంది, అలాగే షుగర్ పేషెంట్స్కి యూజ్ అవుతుంది. ఇంకా కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిపోయేలా చేస్తుంది. మూత్ర సమస్యలను తగ్గిస్తూ ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. అండ్ కీరదోసకాయలో 95% వాటర్ ఉంటాయన్నమాట. సో ఆ వాటర్ ఉండడం వల్ల వేసవిలో శరీరంలో యూరిన్ అనేది కూడా బాగా రన్ అవుతుంది. సో కీరదోస మనం తినడం వల్ల ఏంటి ప్రయోజనాలు, ఏంటి ఉపయోగాలు అని అనుకుంటాం కదా. వేడిని తగ్గిస్తుందంట, కిడ్నీలో రాళ్ళను తగ్గిస్తుంది, క్యాన్సర్ పేషెంట్స్కి యూజ్ అవుతుంది, అలాగే షుగర్ పేషెంట్స్ని షుగర్ కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది, రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి కీరదోసకాయ వల్ల. సో సలాడ్స్లో కూడా ఎక్కువ యూస్ చేసేది అందుకే. ఇంకా కూడా కళ్ళ కింద పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే కళ్ళు రెడ్గా ఉన్నా కూడా, వేడిగా ఉన్నా కూడా, కళ్ళు మంటలు ఇలాంటివి తగ్గడానికి కీరదోసని పెడతారు, చల్లగా ఉంటుంది అని.